ఒకప్పుడు అందరినీ పరిపాలించి విర్రవీగే ఒక దేశము ఈ రోజు ఆర్థికంగా మాల్టా లాంటి చిన్న దేశం కంటే వెనుకపడే స్థితికి వచ్చిందా? అవును, నేను మాట్లాడుతున్నది యునైటెడ్ కింగ్డమ్ గురించి. గడిచిన 10 ఏళ్లలో 6 మంది ప్రైమ్ మినిస్టర్లు మారారు. 68 లక్షల మంది తీవ్రమైన పేదరికంలో మగ్గుతున్నారు. అక్కడి పిల్లల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అంటే ఏకంగా 2163వ సంవత్సరం వరకు ఎదురు చూడాలి. అసలు యూకేకి ఏమైంది? ఎందుకు ఈ దయనీయ స్థితికి చేరుకుంది? ఈ వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కి పుట్టినిల్లైన యూకే 2008 వరకు ఎకానమిక్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండేది. అప్పట్లో జీడిపి గ్రోత్ ఏటా 2.3% పైన ఉండేది. కానీ అసలు దెబ్బ 2016లో తగిలింది. అదే బ్రెక్సిట్. 2016లో యూకే జనాలకు ఒక ఆప్షన్ ఇచ్చారు. మీరు యూరోపియన్ యూనియన్ లో ఉంటారా, బయటకు వస్తారా అని. దీనికి 52% మంది బయటకు వస్తాం అని ఓటేశారు. ఆ ఒక్క నిర్ణయంతో యూకే ఎకానమీ తలకిందులైంది. జీడిపి ఏకంగా 6 నుండి 8% కి పడిపోయింది. యూరోపియన్ యూనియన్ తో ట్రేడ్ కష్టంగా మారింది. నిపుణులు దేశం వదిలిపోయారు. ముఖ్యంగా విదేశీ కంపెనీలు యూకేలో పెట్టుబడులను పెట్టడం ఆపేశాయి. సింపుల్ గా చెప్పాలి అంటే యూకే ఒక పెద్ద ట్రేడ్ డీల్ ని వదిలేసి గ్లోబల్ మార్కెట్ లో ఒంటరిగా మిగిలిపోయింది. ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే ఇదొక పెద్ద మ్యూజికల్ చైర్స్ లా మారింది. ఒక చిన్న ప్రశ్న, గత 10 ఏళ్లలో యూకేలో ఎంతమంది పిఎంలు రాజీనామా చేశారు అని అడిగితే దీనికి సమాధానం 6 మంది. అవునండి. ఫస్ట్ వన్ డేవిడ్ క్యామరాన్, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునక్, కీర్ స్టార్మర్. ఒకప్పుడు మార్గరెట్ థాచర్, టోనీ బ్లేర్ లాంటి వాళ్ళు 10 ఏళ్లకు పైగా పాలించిన దేశంలో ఇప్పుడు సగటును 18 నెలలకు ఒక పిఎం మారుతున్నారు. ఒక స్టేబుల్ గవర్నమెంట్ లేకపోతే లాంగ్ టర్మ్ ప్లాన్స్ వేయడం అసాధ్యం. అదే యూకేకి ఇప్పుడు అతిపెద్ద శాపం. కేవలం పాలిటిక్స్ మాత్రమే కాదు, యూకే పతనానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా యుఎస్ టారిఫ్స్. అమెరికా విధించిన భారీ సుంకాల వల్ల ఎక్స్పోర్ట్స్ దారుణంగా పడిపోయాయి. అలానే ఎనర్జీ క్రైసిస్, ఇరాన్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల గ్లోబల్ గా ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రతి వస్తువు ఖరీదైపోయింది. అలానే లో ప్రొడక్టివిటీ. జర్మనీ, అమెరికాలతో పోలిస్తే యూకే వర్కర్స్ అవుట్పుట్ చాలా తక్కువగా ఉంది. ట్యాక్స్ బర్డెన్. ప్రభుత్వ ట్యాక్సులు పెంచుతుంది, కానీ ప్రజలకు దక్కే సర్వీసెస్ మాత్రం ఏ మాత్రం మెరుగుపడలేదు. ఇవన్నీ కేవలం నంబర్స్ కాదు, లక్షలాది మంది జీవితాలు. ఈ రోజు యూకేలో ప్రతి 5 మందిలో ఒకరు పేదరికంలో ఉన్నారు. మన హైదరాబాద్ జనాభా కంటే ఎక్కువగా, అంటే 45 లక్షల మంది పిల్లలు పోవర్టీలో పెరుగుతున్నారు. 68 లక్షల మంది వెరీ డీప్ పోవర్టీలో ఉన్నారు. మరి యూకే పూర్తిగా కొలాప్స్ అయిపోయిందా అంటే లేదు. కానీ ఒకప్పటి ఆ ప్రపంచ ఆధిపత్యం మాత్రం అంతమైంది. గ్లోబల్ షాక్స్ ని తట్టుకోలేక సొంత రాజకీయ నాయకుల నిర్ణయాల వల్ల యూకే ఈ స్థాయికి పడిపోయింది. మరి ఈ యూకే ఎకానమిక్ క్రైసిస్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలానే లైక్ అండ్ షేర్ కూడా చేయండి.